ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం నవంబర్ నెల 12వ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ వద్దన్నా కూడా మీ వెంట పడుతుంది. మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ ఎవరు, మీ వెనుక ఎందుకు పడుతుంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు బాలాజీరాజు గారు, మనం ఎక్కడున్నా కానీ మనకి ఎటువంటి సమస్య అయినా కానీ గురువుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయితే సరిపోతుందండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. అది మనకు ఏ సమస్య అయినా కానీ దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలిసి వితిన్ 24 అవర్స్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడండి. మీకు ఏ రకమైనటువంటి సమస్యలకైనా కానీ 100% శాశ్వతమైన మార్గాన్ని అయితే గురువుగారు తెలుపబడుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశిచక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు అగ్నితత్వం కలిగినటువంటి వారు అనే చెప్పాలి అండి. ఈ యొక్క రాశి వారికి దూకుడు స్వభావంతో ఉంటారు. వీరు ఎదుటివారు ఎవరు ఏమి చెప్పినా సరే వినకుండా వీరికి నచ్చినటువంటి మాటనే వీరు వింటూ ఉంటారు. వీరికి నచ్చినదే వీరు చేస్తూ ఉంటారు. వీరు సొంతంగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు అనే చెప్పాలి. వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. వీరి యొక్క స్వభావం మనకు చూపినట్లయితే కనుక ఒక కఠినమైనటువంటి దురుసు అయినటువంటి ప్రవర్తన అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి, కానీ వీరు చాలా మంచి మనసుతో ప్రవర్తన అనేది ఉంటుందండి. చూసినటువంటి వారికి మాత్రం వీరు గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశివారు వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఎంతటి కష్టమైనటువంటి ప్రయత్నాలు అయినా సరే వీరు చేయడానికి ఇష్టపడుతూనే ఉంటారు. అలాగే ఈ యొక్క రాశివారు చిన్నతనం నుంచే వీరు కష్టం యొక్క సుఖాలను భుజాలను అంటే కష్టాలు సుఖాలను అన్నింటినీ కూడా భుజాల మీద వేసుకొని వారి యొక్క కష్టం తెలిసినటువంటి వారిగా వీరి యొక్క కుటుంబ బంధాలు బాంధవ్యాలు బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరు మోస్తూ వచ్చారు. కుటుంబంలోని చిన్న చిన్న వారిని వీరు అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి యొక్క జీవితాన్ని స్థిరపరచాలి అని వీరు ఆలోచనలు అనేవి ఉంటాయండి. అలాగే ఈ యొక్క రాశివారు కుటుంబం యొక్క బంధాల పట్ల ఎక్కువగా ప్రేమాభిమానాలను చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి చూసినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జీవితంలో వీరికి వద్దన్నా కూడా ఒక స్త్రీ వెంటపడుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మీకు ఎటువంటి పరిస్థితులు అయినా కలగబోతున్నాయండి. అంటే మీకు ఆ స్త్రీ ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయని చెప్పాలి. లేదంటే ఒక సంబంధానికి మరికొన్ని నిర్ణయాలు అనేవి అంటే అప్పటికప్పుడు తొందరపాటు నిర్ణయాలు అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పాలండి. మరి ఆ స్త్రీ మీతో ఏం మాట్లాడబోతుంది, వారు ఏటువంటి సలహాలు సూచనలు మీకు ఇవ్వబోతున్నారు, ఎటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి, మీరు వద్దన్నా కూడా ఆమె మీ వెంట ఎందుకు పడుతుంది, మీరు ఒక్కసారి కూర్చొని కులాసవంశంగా పరీక్షించుకునేటువంటి విషయం కనుక ఇటువంటి విధానాలపై ఆ యొక్క స్త్రీ యొక్క ఆలోచనలు విధి విధానాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఆ యొక్క సలహాలు సూచనలు ఎందుకు ఇవ్వబోతున్నారు, ఏ విషయంతో మీకు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, ఏ విషయంలో మిమ్మల్ని ఆమె మీ వెంటబడుతుంది, మీకు ఏ విధమైనటువంటి ఆలోచనలు అనేవి వారి ద్వారా మీకు కలగబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు నమ్మకుండా మీరు ఉండేటువంటి ఆలోచన తీరు అనేది అలాగే ఉండేటువంటి మీకు ఉండేటువంటి సమయస్ఫూర్తి చాకచక్యం కారణంగా మీరు ఎదుటి వారికి చెప్పేటువంటి ఆలోచన అంటే కాబట్టి వీరు అటువంటి వారితోనే ఒక్కసారి మాట్లాడి వారికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏంటో మీకుగా తెలుసుకున్నట్లయితే కనుక మీకు సహాయంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే గోచరించబడుతుందండి, చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క రాశివారు ఏంటంటే అండి, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆర్థికంగా లాభాలు పొందాలి అని అనుకుంటున్నారో, పెట్టుబడిలో రెట్టింపు లాభాలని పొందాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇక ఉద్యోగ స్థానంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. విదేశీ యానం కోసం చూస్తున్నట్లయితే వారికైతే మంచి
మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. కోర్టు సమస్యలు ఉన్నటువంటి వారికి ఒక అనుకూలమైనటువంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా చూడబడతాయి. ఇక అలాగే వీసా పాస్పోర్ట్ కోసం అప్లై చేసినటువంటి వారికి మంచి రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. ఇక ధన లాభాలు, ధన సహాయాల కోసం మీ దగ్గరికి చాలామంది రావచ్చు. అలాగే మీరు కూడా ఎదుటి వ్యక్తులకు కొంచెం మేర ధన సహాయాన్ని అయితే అడుగుతారు. మరి చివరికి వచ్చేసరికి ఈ యొక్క ధన సహాయం అనేది అందుతుంది. ఇక మీ యొక్క స్నేహితులు మీకు అండగా ఉండడము అనేది జరుగుతుంది. వీరు మీకు అండగా ఉండి మీకు ఎటువంటి కష్టము అనేది రాకుండా వారు ప్రయత్నిస్తారండి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అయితే మీకు బాగా కలిసి వస్తాయి. ఈ యొక్క జీవిత భాగస్వామి యొక్క అదృష్టము కూడా మీకు తోడే అద్భుతమైనటువంటి మలుపు అనేది తిరగబోయేటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారు లక్ష్మీదేవిని ప్రతినిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. దాని ద్వారా ధన ప్రాప్తి ఏ విధమైనటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. చూశారు కదండి, రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, మీకు జీవితంలో ఏ విధమైన మార్పులను చూడబోతున్నారు మీకు వివరంగా అర్థమయ్యింది కదా. కాబట్టి ఇక మీరు అయితే అనవసరమైనటువంటి విషయాలను వాదిస్తూ మీ యొక్క శక్తిని అంతా కూడా వృధా చేసుకోకండి. వాదన వల్ల ఎప్పుడైనా ఒరిగేది ఏమీ కూడా లేదు అని, పైగా నష్టపోయేదే ఉంది అని అయితే మీరు గుర్తించవలసి ఉంటుంది. ఇక మీకు ఈరోజు అంతా కూడా ధన నష్టం సంభవిస్తుందండి. దీనివల్ల మీ యొక్క జీవితంలో మీరు లావాదేవీలను జరిపేటటువంటి పత్రముల మీద సంతకాలు అనేవి పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే మీకు చాలా అవసరం అండి. మీరు ఇచ్చేటువంటి పెద్ద పార్టీలోకి అందరినీ కూడా చేరవేసుకుంటారు. అది మిమ్మల్ని మీ యొక్క గ్రూప్ అంతటినీ కూడా అనవసరమైనటువంటి పరిస్థితులు మీ వెంట నిర్వర్తించడానికి తగినట్లుగా తయారు చేసుకునేందుకు వ్యవహారాలు అనేవి అదుపులోకి ఉంటాయి. ఇక మీ యొక్క పనిలో మీకు ప్రశంసలు అనేవి రావచ్చండి. ఇక చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ యొక్క బలహీనతను అంతటినీ కూడా మీ యొక్క బెటర్ ఆఫ్తో ఇట్టే దూరం చేస్తాయి. ఇక దీంతో మీరు ఎంతో పరవశ్యంగా అంచనాలను అయితే చూపిస్తారు. ఇక అదేవిధంగా మీరు చేసేటువంటి బయట కార్యక్రమాలు ఈరోజు మీకు ఎంతో అలసటను ఒత్తిడిని తీసుకువస్తాయండి. ఈరోజు అయితే మీ దగ్గర చెప్పుకోవడానికి ధనాన్ని అయితే కలిగి ఉంటారు. దీనివల్ల మీ యొక్క మానసికమైనటువంటి శాంతిని పొందుకోగలుగుతారు. మీపై బలమైనటువంటి శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసే విధంగా చూసి మీకు ఎవరో కానీ హాని చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ఇక మీరు అయితే చర్యకు ప్రతిచర్య అనేది చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుందండి. ఒకవేళ అంటే మీరు కనుక చెల్లికి చెల్లు అనే విధంగా చెయ్యాలి అనుకుంటే కనుక అది మాత్రం చాలా హుందాగా ఉండాలండి. ప్రముఖ వ్యక్తులతో కలిసి మీ యొక్క సంభాషణ అనేది జరగడం ద్వారా మీకు మంచి మంచి ఆలోచనలు, పథకాలు అయితే కలిగి ఉంటుంది అండి. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగే విధంగా చూడడంలో మీ యొక్క సామర్థ్యము మిమ్మల్ని మంచి గుర్తింపు తెచ్చే విధంగా చేస్తాయి. ఇక మీ యొక్క జీవిత భాగస్వామి మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం అయితే ఖాయమండి. తన నుంచి ఈరోజు అయితే మీరు ఒక చక్కని సర్ప్రైజ్ను అందుకోబోతున్నారు. ఇక మీరు చేసేటువంటి మరీ ఎక్కువగా అతిగా చేసేటువంటి ప్రయాణాల వలన మీరు ఎంతో అనీజీగా పిచ్చివాణిలా చేస్తాయండి. ఇక మీ నుండి ఇతరులు ఏమి కూడా ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అయితే అదుపులో చేసుకోండి. మీ యొక్క సహాయం అవసరమైనటువంటి స్నేహితులకు ఇళ్లకు వెళ్ళండి. ఇక మీ యొక్క ప్రేమ సంబంధితమైనటువంటి విషయాలు మీ యొక్క సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తుంది. వ్యాపారాన్ని ఆనందంతో కలుపుకోండి. ఏదైనా స్వచ్ఛందంగా సహాయము అనేది చేయండి. అది మళ్ళీ కూడా పొందినటువంటి వారికే కాదు, మిగతా మీకైతే ఎప్పుడు కూడా వెనుదిరిగి ఆలోచించుకోకుండా సానుకూలత అనేది మీకు కలుగుతుంది. చక్కని ఆహారాన్ని ఉప్పు అనేది పాడు చేసినట్లుగా కొంత విచారము, అసంతోషము అవసరమండి. అప్పుడే మీరు అసలైనటువంటి సంతోషపు రుచిని అయితే ఆస్వాదించగలరు. ఇక మీకు డబ్బును పొదుపు చేయాలి అనేటువంటి ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కొత్త బంధుత్వము దీర్ఘకాలికంగా నిలిచేటువంటి విధంగా అధికంగా ప్రయోజనాలను అయితే ఉండగలవండి. ఇక మీ యొక్క శ్రీమతి అనారోగ్యం కారణంగా రొమాన్స్ అనేది కట్టబడుతుంది. ఇక ఉద్యోగ కార్యక్రమాల్లో మీరు మంచిగా భావించినప్పుడు కూడా
ఈ రోజులు అన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయండి. ఇక ఈరోజు అయితే మీ యొక్క సహోద్యోగులు, మీ యొక్క ఉన్నతాధికారులు మీ యొక్క పనిని మెచ్చుకుంటారు మరియు మీ యొక్క పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలను పొందుకోగలుగుతారు. ఇక ఈరోజు అయితే ఇతరుల గురించి అంటే మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇక ఇతరులను కలవడానికి మీరు ఎంతో ఇష్టపడతారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇక ఎక్కువగా ఖర్చు చేసేందుకు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు గొడవ అనేది కావచ్చు. సో చూస్తారు కదండి ఈరోజు మీ యొక్క జాతక ఫలితాలు. ఇక మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ప్రతికూలత అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామ స్మరణ అయితే అసలు మరవకండి. ఇక అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.